లెట్ us know అబౌట్ వర్టికల్ మెర్జర్. ఈ వీడియోలో మనం వర్టికల్ మెర్జర్ గురించి తెలుసుకుందాం. మెర్జర్ ఆఫ్ టూ ఆర్ మోర్ కంపెనీస్ దట్ ప్రొవైడ్ డిఫరెంట్ సప్లై చైన్ ఫంక్షన్స్ ఫర్ ఏ కామన్ గుడ్ ఆర్ సర్వీస్ ఈజ్ కాల్డ్ వర్టికల్ మెర్జర్. అంటే కేవలం ప్రొడక్ట్ మీద లేక కేవలం సర్వీస్ మీద బేస్ అయి రన్ అవుతున్న రెండు లేదా అంతకన్నా ఎక్కువ కంపెనీలు కలిసిపోతే దానిని వర్టికల్ మెర్జర్ అంటారు. అయితే ఇక్కడ ఆ రెండు కంపెనీలు కూడా సేమ్ బిజినెస్ యాక్టివిటీలో ఉండకూడదు. ఉదాహరణకి ఒక కంపెనీ ప్లాస్టిక్ని ప్రాసెస్ చేసి సప్లై చేస్తుంది అనుకుందాం. అయితే అది 3 వేరు కంపెనీస్కి సప్లై చేస్తుంది ప్రాసెస్ అయిన ప్లాస్టిక్ని. ఆ 3 కంపెనీలు చైర్స్ని తయారు చేస్తాయి అనుకుందాం. ప్లాస్టిక్ చైర్స్ని ఆ ప్లాస్టిక్ని యూజ్ చేసుకుని తయారు చేస్తాయి అనుకుందాం. అయితే ఈ ప్లాస్టిక్ని ప్రాసెస్ చేసి సప్లై చేస్తున్న ఈ కంపెనీ, అలాగే ఆ ప్లాస్టిక్ని యూజ్ చేసుకుని ప్లాస్టిక్ చైర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ, ఈ రెండు కనుక కలిసిపోతే దానినే వర్టికల్ మెర్జర్ అంటారు. అంటే రెండు ఒక ప్రొడక్ట్ బేస్డ్ మీదే రన్ అవుతున్నాయి, అయితే డిఫరెంట్ స్టేజెస్లో రన్ అవుతున్నాయి. ఒకటి ప్లాస్టిక్ని ప్రాసెస్ చేసే కంపెనీ, ఇంకొకటి ఆ ప్లాస్టిక్ని యూజ్ చేసి ప్లాస్టిక్ చైర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. ఒకటి ప్రాసెస్ చేసి సప్లై చేస్తుంది, ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. రెండు ఒకే ప్రొడక్ట్ బేస్డ్ మీద రన్ అవుతున్నాయి, అయితే వేరు స్టేజెస్లో రన్ అవుతున్నాయి. వర్టికల్ మెర్జర్ హ్యాపెన్స్ బిట్వీన్ 2 ఆర్ మోర్ కంపెనీస్ టు గెయిన్ మోర్ కంట్రోల్ ఆన్ సప్లై చైన్ ప్రాసెస్ and to increase business which can result increase in profits. అంటే ఈ రెండు కంపెనీస్ కూడా మెర్జ్ అయిపోవడం వల్ల సప్లై చైన్ ప్రాసెస్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఈ రెండు కంపెనీస్ కలిసిపోవడం వల్ల కాంపిటేటర్ కంపెనీస్ కన్నా తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీ చైర్స్ని కూడా వీళ్ళు అందించగలుగుతారు. ఎందుకంటే ఇంతకుముందు ఈ రెండు కంపెనీస్ విడివిడిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ని ప్రాసెస్ చేసి సప్లై చేసే కంపెనీ కొంత ప్రాఫిట్ని కూడా యాడ్ చేసి సప్లై చేస్తుంది మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీకి. అలాగే మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ప్రొడక్ట్ని లాంచ్ చేసినప్పుడు కొంత ప్రాఫిట్ని కూడా యాడ్ చేసి ఆ ప్రొడక్ట్ కాస్ట్కి యాడ్ చేసి లాంచ్ చేస్తుంది. అయితే ఈ రెండు కంపెనీస్ ఒకటైపోవడం వల్ల వీళ్ళ యొక్క కాస్ట్ కూడా ప్రొడక్ట్ని రిలీజ్ చేయడానికి హోల్ ప్రాసెస్లో అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి వీళ్ళు ఈ ప్రొడక్ట్ని కస్టమర్స్కి కూడా తక్కువ ప్రైస్కే అందించగలుగుతారు. కస్టమర్స్ కూడా తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీ చైర్స్ వస్తున్నాయని వీటిని ఎంకరేజ్ చేస్తారు. ఆటోమేటిక్గా వీళ్ళ కంపెనీ యొక్క సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇది వర్టికల్ మెర్జర్ గురించిన వివరణ. థ్యాంక్ యూ.